హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది మా చెరువు. ఫ్రెండ్స్, నా చిన్నప్పటి నుంచి ఈ చెరువులో నా జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. బట్ ఈ చెరువులో కూడా ఒక ఇద్దరు ముగ్గురు చనిపోయినారు కూడా. అయినా కూడా ఇది చెరువు అనేది ఒక గర్భగుడి లాంటిది. ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఈ చెరువు మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. నా ముందు 7 తరాలు, నెక్స్ట్ నా నుంచి 7 తరాలు ఎప్పటికీ ఇది ఇలాగే ఉంటుంది ఈ చెరువు. ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలా ఉందో అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. రండి. అలా ఎత్తుగా వేశారు, ఎందుకంటే ఇది ఒకప్పుడు చిన్నగా ఉన్నింది. ఇప్పుడైతే మట్టి తోలి బాగా జేసీబీతో కొంచెం హైట్ చేశారు. ఇంకా దీంట్లో ఎన్ని నీళ్ళైనా స్టోరేజ్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కట్ట పైనుంచి లోపలికి అయితే పోతున్నా. ఇదే ఫ్రెండ్స్, ఈ ఉత్తరేణి పొలాలు ఇది చూడండి. ఈ ఉత్తరేణి ముళ్ళు ఇటు కూర్చుకున్నాయి అంటే అంతే, చక్కగా ప్యాంట్లకు షర్ట్లకు అన్నిటి కూర్చుకుంటాయి. ఇదా హాహా, ఇది మా ఊరి చెరువు. చూడండి, ఫుల్గా ఉంటాయి నీళ్ళు. ఫుల్ అంటే ఫుల్ కాదు, ఇక్కడికి ఉన్నంత వరకు ఫుల్ ఉంటాయి. కొంచెం పెద్దగా వర్షం వచ్చింటే ఈ నీళ్ళు అనేది అక్కడ ఉంది కదా చెరువు కట్ట, అది ఆ కట్ట సగానికి వచ్చింటే ఆటోమేటిక్గా చెరువు పూర్తి అయ్యేది ఈ నీళ్ళతో. చూడండి, ఈ నీళ్ళలో హైడ్రిలా ఉంది ఫ్రెండ్స్. ఇది హైడ్రిలా ఎక్కువగా నీళ్ళలోనే ఉంటుంది ఇది. అందులో లోపల కూడా చేపలు, ఎండ్రకాయలు అలా ఉంటాయి. ఆల్రెడీ గుంతల్లో అక్కడక్కడ కొన్ని నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళల్లో చేప పిల్లలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ పిల్లలే పెద్ద అయ్యి గుడ్లు పెట్టేసి మళ్ళీ వాటి పిల్లలు లేపి ఎన్నో ఉంటాయి చేపలు. ఇంకా ఈ నీళ్ళన్నీ ఎండిపోతే తప్ప మనము చేపలను పట్టుకోవడం అంటే కష్టమే. అయితే నీళ్ళన్నీ ఎండిపోయే టైంలో చేపలు ఫుల్గా ఉంటాయి, బీభత్సంగా ఉంటాయి. అప్పుడు బాగా పట్టుకోవచ్చు. అట్లా మేము ఎన్నోసార్లు పట్టాము చేపలు. వలలేసి కింద లోపలికి దిగేసి అట్లా ఎన్నో మాటలు అయితే పట్టుకున్నాం ఫ్రెండ్స్. అలాగే అక్కడ చూడండి, ఈ ఏంటి అరేబియన్ కొంగలు అంటాం కదా మనము, ఆ కొంగలు అయితే ఇప్పుడు వచ్చాయి. అవి అరేబియన్టో కాదో అయితే నాకు తెలియదు. కానీ ఇక్కడున్న కొంగల కన్నా ఆ కొంగలకు మూతి చాలా పెద్దగా ఉంటుంది అనమాట. అలా చూపిస్తుంది కొంచెం దూరం నుంచి. అయ్యా, అక్కడైతే ఉన్నాయి ఫ్రెండ్స్. అయ్యో లేచిన చూడు. అయ్యా అయ్యయ్యయ్యయ్యయ్యా, అయ్యి పెద్ద కొంగలు అయితే. ఏ స్వామి, ఇట్లే వస్తున్నాయి. ఓరి నాయను. ఏ ఫ్రెండ్స్, నా మీదకి వచ్చినట్టు అనుకునే నేనైతే. నాకు భయం వేసింది. చూడండి, వెళ్ళిపోతున్నాయి చూడు. చాలా పెద్ద కొంగలు ఫ్రెండ్స్ అయ్యి. ఒక్కసారి భయం వేసింది. అటు పైకి ఉండేటి సర్రా ఇటు వచ్చేది, నాకే భయం వేసింది. ఎందుకైనా మేలే, ఇక్కడ జనసంచారం ఏం లేదు కాబట్టి ఏమున్నా చెప్పలేము. ఇది ఈవినింగ్ టైం కాబట్టి ఏ జంతువుకు ఏ విధంగా ఆకలిస్తుందో, దేన్ని ఆహారంగా ఉపయోగించుకుంటుందో ఈ కాలంలో ఏం చెప్పలేదు కదా. ఎనీవే, మా చెరువు అయితే ఇదే. నీళ్ళు ఇప్పటికైతే ఇలా ఉన్నాయి. ఈ నీళ్ళు కూడా మేము కింద భూములకు వాడుకుంటున్నాం ఫ్రెండ్స్.